ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 211 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 9, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. చాలా మంది iPhone 17e కోసం వెయిట్ చేస్తున్నారు. దాని లాంచ్ డేట్ ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అయితే మ్యాక్ రూమర్స్ చెప్తున్న ప్రకారం అయితే ఫిబ్రవరి 19వ తారీఖు iPhone 17e లాంచ్ అవుతుంది గ్లోబల్ గా అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. దాని ముందు రోజే ఫిబ్రవరి 18వ తారీఖు పిక్సెల్ 10a కూడా వస్తుంది. రెండు ఫోన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఒకవేళ 18th 19th ఒకవేళ కన్ఫర్మ్ అయితే పిక్సెల్ అయితే కన్ఫర్మ్ ఫిబ్రవరి 18th వస్తుంది 10a. మరి iPhone 17e చూడాలి. యాపిల్ సైడ్ నుంచి ఏం కన్ఫర్మేషన్ దీనికి సపరేట్ హడావుడి ఏం చేయరు, సింపుల్గా లాంచ్ చేస్తారు 17e. అండ్ రూమర్స్ ప్రకారం డైనమిక్ ఐలాండ్ ఉంటుంది ఈసారి iPhone 17eలో అని చెప్పేసి వచ్చినాయి కదా, అది ఉండదని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నార్మల్ నాచే ఉంటుంది, డైనమిక్ ఐలాండ్ ఉండదు. కాకపోతే మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే మనం ఫిబ్రవరి 19 వరకు వెయిట్ చేయాలి. 17e 16eతో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ తో వస్తుందో. నెక్స్ట్ iPad 12th జనరేషన్ కూడా వస్తుంది సమ్మర్లో, మార్చ్ ఏప్రిల్లో. iPad 12th జనరేషన్ ఇది A18 చిప్ సెట్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ 35 లోపు ఉండొచ్చు కొద్దిగా బడ్జెట్లో. అంటే యాపిల్ అంటే బడ్జెట్ అంటే ఇంకే అర్థం చేసుకోండి, 35 మినిమం అయితే ఉంటుంది. తర్వాత సేల్లో వాటిల్లో ఈ ట్యాబే మనకి 20 నుంచి 30,000 మధ్యలో ఎప్పుడు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్ ఇగో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, చాలా మంది వీటిని వాడుతూ ఉంటారు. ఈ ప్రజెంట్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటి మీద అప్ టు 3K కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ లాయిడ్ 1.5 3-star AC మీద 3,500 రూపాయలు HDFC కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ ఇది 27,490 రూపాయలకి అయితే వస్తుంది. మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9s అని చెప్పేసి ఫోన్ తీసుకురాబోతుంది. ఆల్రెడీ ఒప్పో ఫైండ్ X9 ఉంది అండ్ X9 Pro ఉంది. మళ్ళీ X9s ఏందో తెలియదు కానీ వీళ్ళు మార్కెట్లో తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అండ్ దీనిలో ఇంకా గ్లోబల్ గా అయితే మాత్రం 2 200 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటున్నాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా 200 మెగాపిక్సెల్ ఉంటాయి. వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో వస్తుంది. కొద్ది చిన్న సైజ్ లో ఉంటుంది. ఫైండ్ X9 చూసుకుంటే 6.5 ఇంచ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఫోన్ ఫైండ్ X9s వచ్చేసరికి 6.3 ఇంచ్ చిన్న సైజ్ ఫోన్, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది గ్లోబల్ గా లాంచ్ చేస్తే ఇండియా తీసుకొస్తలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ X9 అయితే ఉంది. ఒకవేళ తీసుకొస్తే దానికన్నా అది తక్కువ రేట్లో వేస్తారు ఎక్కువ రేట్లో వేస్తారు తెలియదు. ఒకవేళ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటే మాత్రం దానికన్నా ఎక్కువ రేటే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నేను ఒప్పో ఫైండ్ X9 వివో X300 కంపారిజన్ వీడియో ఒకటి చేస్తే ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఆ 70,000 దగ్గర కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ కంపారిజన్ వీడియో ఇక్కడ కార్డ్స్లో వేస్తా. వీకెండ్లో మన ఛానల్లో వచ్చింది, చెక్ చేయబో చెక్ చేయండి. నెక్స్ట్ గూగుల్లో కొత్త ఫీచర్ వర్క్ చేస్తూ ఉంది. గూగుల్ జెమినై ఉంది, చాట్ జీపీటీ, ఇవన్నీ అందరూ యూస్ చేస్తూ ఉంటారు. చాట్ జీపీటీలో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మొత్తం బ్యాక్ టు బ్యాక్ అది సమాధానాలు చెప్తుంటారు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు, మీ కన్వర్జేషన్ మొత్తం ఉంటుంది కదా. సో అక్కడ మీకు సాటిస్ఫై అవ్వలేదు, మీరు జెమినైని అడగాలనుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ జెమినైకి వచ్చి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ నుంచి మీరు దాన్ని అడుగుతూ రావాలి. అట్లా కాకుండా ఈ చాట్ మొత్తాన్ని డైరెక్ట్ జెమినైకి ఇచ్చేలాగా మన క్రాస్ యాప్ అనమాట, ఈ యాప్ నుంచి యాప్కి డేటా వెళ్ళేటట్లు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఓపెన్ AI కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఓపెన్ AI మరి దీనికి ఒప్పుకుంటుందో తెలియదు కానీ గూగుల్ అయితే దీని మీద వర్క్ చేస్తూ ఉంది. ఇటు నుంచి కూడా సేమ్ ఉంటుంది. జెమినైలో మీకు ఏమైనా అర్థం కావట్లేదు, జెమినై సమాధానాలు చెప్తారు, మీకు అర్థం కాకపోతే దాన్ని తీసుకెళ్లి చాట్ జీపీటీలో మీరు అడగొచ్చు. చాట్ జీపీటీలో సమాధానాలు నచ్చకపోతే జెమినైని అడగొచ్చు. ఇట్లా ఇది వర్క్ అయితే ప్రజెంట్ గూగుల్ దీని వర్క్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వివో నుంచి వివో వ్లాగింగ్ కెమెరా తెస్తుందని చెప్పి రూమర్స్ అయితే వచ్చినాయి కదా, ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. చైనాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీళ్ళు చెప్పారు ఒక వ్లాగింగ్ కెమెరా వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు, యాక్షన్ కెమెరా మీద. అంటే GoPro కానీ DJI Osmo Pocket 3, Insta360 ఇట్లాంటి కెమెరాస్ మీరు చూస్తుంటారు కదా, వాటి కాంపిటీటర్ గా ఒక కెమెరా అయితే వివో నుంచి మనం ఇయర్ చూడొచ్చు. నెక్స్ట్ ఓపెన్ AI జానీ ఐవ్ మన యాపిల్ నుంచి వచ్చిన ఎంప్లాయ్ ఇద్దరు కలిసి కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, హార్డ్వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, మీకు తెలిసిందే. సో ఇది ఒక ప్రోడక్ట్ వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొస్తారు అని చెప్పేసి కూడా మనకి రూమర్స్ వచ్చినాయి కదా. దాని యాడ్ ఒకటి బయటకు వచ్చింది రెడిట్లో. ఈ యాడ్ చూస్తే వీళ్ళు కొత్త ఇయర్ ఫోన్స్ కనిపిస్తున్నాయి, మనకి బడ్స్ అయితే చెవిలో కనిపిస్తున్నాయి. ఎవరైతే పర్సన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అది చెవిలో బడ్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి కూడా, ఏదో చెవి రింగుల్లాగా ఉన్నాయి అవి. అండ్ ముందు ఏదైతే ఉందో అది కేస్ అనమాట. ఈ రెండు వీడియోలో కనిపించినాయి. దీన్ని చాట్ జీపీటీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మ్యాన్ అయితే ఫేక్ న్యూస్ అని చెప్పేసి కొట్టిపడేశాడు, ఇలా ఉండదని చెప్పేసి చెప్తున్నారు డివైస్. వీళ్ళైతే ఖచ్చితంగా హార్డ్వేర్ డివైస్ అయితే ఒకటి తీసుకొని వస్తున్నారు, AI పిన్ కూడా ఒకటి వర్క్ చేస్తున్నారు, అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ఒకటి వర్క్ చేస్తున్నారు. ఓపెన్ AI అండ్ జాన్ ఐవి ఇద్దరు కలిసి. చూడాలి ఎలా ఉంటుందో ఈ ప్రొడక్ట్. నెక్స్ట్ లైక్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ డే చూసుకుంటే రవి అడుగుతున్నారు, వాళ్ళ ఫాదర్ కి కాంపాక్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు. iPhone 13 తీసుకోవాలా లేకపోతే మినీ తీసుకోవాలా, 15 ఆర్ ఎనీ ఈ సిరీస్ ఫోన్ అంటున్నారు. ప్రజెంట్ ఈ సిరీస్ ఫోన్ 16e ఒకటి ఉంది, అది చాలా రేట్ ఉంది, ఆఫర్స్ కూడా ఏం లేవు దాని మీద. ఆ ప్రైస్ కి iPhone 16 వస్తుంది, 58,000కి iPhone 16 వస్తుంది, ఇంకా చాలా బెటర్ ఫోన్ అది. మినీ కూడా లేదు, మినీ కూడా ఆపేశారు. సో మినీ కూడా లిస్ట్ లో తీసేయండి. 13 చాలా ఓల్డ్ ఫోన్.
ఐఫోన్ 15, 16 మధ్యలో మీరు డిసైడ్ అవ్వాలి. ఐఫోన్ 15 వచ్చేసరికి 54,000 అట్లా వస్తుంది. ఐఫోన్ 16 58,000 అలా అయితే వస్తుంది ప్రెజెంట్ అయితే. రెండిట్లో అయితే బెటర్ ఫోన్ ఐఫోన్ 16 బెటర్ ఆప్షన్ అవుతుంది. దానిలో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. మీకు ఐఫోన్ 15 లో అయితే ఉండదు. ఇంకోటి ఏంటో జనరేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది, జనరేషన్ హెడ్ వెళ్తుంది. సో కొద్దిగా బెటర్ అయితే మీకు 16 అవుతుంది. లేదు బడ్జెట్ టైట్ ఉంది, ఏం అవసరం లేదు మాకు అనుకుంటే అప్పుడు 15కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇలాన్ మస్క్ చెప్పేదాని ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ 10 years మూన్ మీద మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళు మూన్ సిటీని అక్కడ నిర్మిస్తున్నారు. 2037 ఈ ఇయర్ లోపు 10 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. చంద్రుడు భూమికి దగ్గరకు 10 రోజులకు ఒకసారి కొంచెం దగ్గరగా అయితే వస్తూ ఉంటాడు. సో ఆ టైంలో మనం రాకెట్ లో వెళ్ళామనుకోండి, జస్ట్ 2 days మూన్ ని రీచ్ అవ్వచ్చు. రీచ్ అయ్యి అక్కడ మూన్ సిటీ వీళ్ళు నిర్మిస్తున్నారు కదా, దానిలో స్టే చేయొచ్చు అనమాట. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, మార్స్కి వెళ్ళడం. మార్స్ అనేది చాలా దూరంగా ఉంటది మన భూమికి, దగ్గర 26 months పడుతుంది మార్స్ భూమికి కొంచెం దగ్గరగా రావడానికి. ఆ 26 months పట్టినా కానీ భూమి నుంచి మనం మార్స్కి వెళ్ళడానికి దగ్గర 6 నెలలు టైం పడుతుంది. ప్రాజెక్ట్ కొద్దిగా ఎక్కువగా టైం తీసుకోవాలని చెప్తున్నారు. ఇది 2050 అలా కంప్లీట్ అవ్వచ్చు. దీనికి 20 సంవత్సరాలు ఇప్పటి నుంచి మేము వర్క్ చేస్తామని చెప్తున్నారు. మార్స్ ప్రాజెక్ట్, మూన్ ప్రాజెక్ట్ అయితే 10 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 10 years మూన్ సిటీకి మనం వెళ్ళొచ్చు అంటే చెప్తున్నారు. మనం వెళ్ళొచ్చు అంటే మనం వెళ్ళడానికి లేదు, మనం డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఒక్కసారి మనం మూన్ మీదకి వెళ్ళి రావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే బాగా ఉంటారు బిజినెస్ మ్యాన్ అలాంటి వాళ్ళు మూడ్ని చూడడానికి వెళ్తారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇవి సెట్ అయితే. మనలాంటి వాళ్ళు ఇట్లాంటివిని సంబరపడిపోవడం అంతే. రీసెంట్ గా GRU అని చెప్పేసి ఒకళ్ళు మూన్ మీద వాటర్లో పెడుతున్నాము మేము, దాని దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉండి మళ్ళీ రావడానికి 90 కోట్లు అంట. 90 కోట్లు ఖర్చు పెట్టాలి 3 రోజులు ఉండి అక్కడికి బయటికి మళ్ళీ రావడానికి మనం భూమి మీదకి. నెక్స్ట్ మనకి గుజరాత్లో ఒక గ్యాంగ్ మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు అమెజాన్లో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళ తెలివి మామూలుగా లేదనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆర్డర్స్ ఏమి గెలకట్లేదు, వీళ్ళే ఆర్డర్స్ పెడుతున్నారు. ఐఫోన్స్ కానీ ఇట్లాంటి కాస్ట్లీ ఉంటాయి కదా, వాటిని ఆర్డర్స్ పెడుతున్నారు. ఐఫోన్ 17 Pro Max ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టేసిన తర్వాత డెలివరీ బాయ్స్ కాబట్టి వీళ్ళ ఆర్డర్ని వీళ్ళే పిక్ చేసుకుంటారు. మళ్ళీ ఒక రోజు తర్వాత వీళ్ళ ఆర్డర్స్ని వీళ్ళే మళ్ళీ రిటర్న్ పెడతారు. రిటర్న్ పెట్టేసి ఆ ప్రొడక్ట్స్ అని తీసుకొచ్చి వీళ్ళే డెలివరీ బాయ్స్ కదా, వీళ్ళే పికప్ చేసుకుని వాటిని తీసుకొచ్చి గోడౌన్లో పడేస్తారు. ఈ 1 day ఏం చేస్తారంటే వేరే హౌస్ నుంచి వీళ్ళు తీసుకొచ్చిన ఐఫోన్ ఉంది కదా, అది పార్సెల్ని నీట్గా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అమెజాన్ ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చింది. మన అమెజాన్ కవర్స్ని కానీ హీట్ చేసి ఓపెన్ చేసాం అనుకోండి, పింక్ కలర్లో మారిపోతూ ఉంటాయి. ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హీట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చిన్న ఇంజెక్షన్లో కెమికల్ అయితే వేస్తున్నారు, ఎసిటోన్ అని చెప్పేసి. సో దీన్ని వేస్తే గమ్ అనేది లూజ్ అయిపోతుంది, ఈజీగా ఓపెన్ అయిపోతుంది పార్సల్. ఓపెన్ అయిపోయిన తర్వాత లోపల ఫోన్ తీసేస్తున్నారు, తీసి దాన్ని డ్రై చేసేసి ఓపెన్ చేసేసి ఫోన్ని లోపల ఫోన్ మార్చేస్తున్నారు. ఐఫోన్ 17 Pro Max ఒరిజినల్ ఫోన్ తీసేసి డూప్లికేట్ ఫోన్ పెట్టేసి మళ్ళీ చక్కగా నీట్గా దాన్ని పార్సల్ చేసేసి దాన్ని వేరే హౌస్లో తీసుకొచ్చి పడేస్తున్నారు, వీళ్ళే రిటర్న్ పెట్టేసి. ఇట్లా వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా దొరికారంటే వీళ్ళు నార్మల్గా ఆర్డర్ అసైన్ చేస్తుంటారు అనమాట. ఏదైనా ఆర్డర్ వచ్చింది డెలివరీ బాయ్స్ని అసైన్ చేస్తూ ఉంటారు కదా వేరే హౌస్ నుంచి. సో అక్కడ వీళ్ళు వేరే వాళ్ళకి అసైన్ చేసిన ఫోన్స్ కూడా వీళ్ళే తీసుకెళ్తున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వేరే వాళ్ళకి అసైన్ చేస్తే ఆ రిటర్న్ని కూడా వీళ్ళే తీసుకొచ్చి రిటర్న్ని వేరే హౌస్లో మళ్ళీ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మొత్తం చెక్ చేసిన తర్వాత మొత్తం ఈ విషయం అంతా బయటకు వచ్చింది. నీట్గా పోలీసులకు చూపిస్తున్నారు ఎట్లా వీళ్ళు ఓపెన్ చేస్తారు పార్సల్ ఇవన్నీ. సో మొత్తం 7 ఉన్నారు ఈ గ్యాంగ్లో, 5 పట్టుకున్నారు, 2 పరారీలో ఉన్నారు. మనకి యూపీలో జరిగింది. యూపీలో మొహమ్మద్ కైఫ్ అని చెప్పేసి ఒక అబ్బాయి, 22 ఏళ్ళ అబ్బాయికి. ఈ అబ్బాయి చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలియదు కానీ తలకైతే హెడ్ ఫోన్ ఉంది, చేతిలో ఫోన్ అయితే ఉంది. సో గేమ్ ఆడుతూ చనిపోయారని చెప్పేసి భావిస్తున్నారు. నార్మల్గా మనం గేమ్ ఆడేటప్పుడు ఏదైనా ఇంటెన్స్ మూవ్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, బీపీ కొంచెం రైజ్ అవుతుంది మనకి. మీరు నార్మల్గా టీవీ చూస్తున్నప్పుడు కూడా ఏదైనా మంచి ఇంటెన్స్ మ్యాచ్ జరుగుతుంది, ఇన్ని బాల్ ఇన్ని కొట్టాలన్నప్పుడు హార్ట్ బీట్ మనది ఆటోమేటిక్ పెరుగుతుంది, బీపీ కొంచెం రైజ్ అవుతుంది. ఈ అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు, ఆన్లైన్ గేమ్ BGMI గేమ్ ఆడుతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ లో అబ్బాయి బీపీ 300 దాకా వెళ్ళిపోయింది. అంత హై బీపీ ఒక్కసారి వచ్చేసరికి బ్రెయిన్ లో చిన్న నర్వ్ అనేది బ్లాస్ట్ అయింది, అక్కడే కుప్పగొలిపోయి పడిపోయాడు. డాక్టర్స్ చూసి చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం ఇది బ్రెయిన్ హెమరేజ్ వల్ల ఇతను చనిపోయినట్లుగా డాక్టర్స్ చెప్తున్నారు. సో బ్రెయిన్ అనేది మొత్తం కంప్లీట్ డెడ్ అయిపోయింది. ప్రజెంట్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇష్యూని. పోలీస్ సైడ్ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా తెలియదు. అతను హెడ్ ఫోన్స్, ఈ చేతిలో ఫోన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇలా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్ చూడాలి మరి ఏమైతుందో. నెక్స్ట్ మనకి క్లియర్ ట్రిప్ అని చెప్పేసి వీళ్ళు హోటల్ బుకింగ్స్ అనమాట. ఇప్పుడు February 14th వస్తుంది, వ్యాలంటైన్ డే వీక్ కాబట్టి. సో ఇప్పుడు ఈ బుకింగ్స్ అనేవి ఒక్కసారిగా 2x సర్జ్ అయినాయి. దగ్గర 175% అయితే బుకింగ్స్ అయితే పెరిగినాయి అండ్ రేట్లు కూడా పెరిగినాయి. ఎట్లా 2023లో ఎరిక్ అని చెప్పేసి ఒక చైనీస్ అతను రూమ్ బుక్ చేసుకుని వెళ్ళాడు అనమాట. అంతా అయిపోయింది. మనం 2026 అంటే ఇప్పుడు రీసెంట్గా నార్మల్గా పాన్ వెబ్సైట్లో చూసుకుంటా ఉంటే తన సినిమా తనకే కనపడింది. మనోడు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, నాకు తెలియకుండా ఎక్కడో కెమెరా పెట్టారు, అది ఎలా చేస్తారని చెప్పేసి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. సో వెళ్ళే ముందు ఆలోచిస్తే అయిపోయిందిగా. ఇదే ఇప్పుడు వరకు న్యూస్ అది ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తూ ఉంటాయి, ఇక్కడ చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, అప్పటికి సెలవు, బాయ్.